చేశారంటే ఆఖరికి మీరు ఇక ఒకానొక స్థాయి దాటిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చే వరకు గూడా ట్రోల్ చేశారు. సరిగ్గా అవన్నీ నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అంటే మా మీద సోషల్ మీడియాలో కంప్లైంట్స్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మీరు కంప్లైంట్స్ తీసుకుంటున్నారు కదా, మరి మా మీద మీ సార్ ఎప్పుడు 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ మీద ఏదో కామెంట్ చేశారని ఇప్పుడు వచ్చి యాక్షన్ తీసుకొని మీరు నోటీసులు ఇచ్చారే, మరి ఇప్పుడు మా మీద కామెంట్ చేస్తుంటే మీకు ఏమైనా కళ్ళు మరి నాకు బూతులు వస్తున్నాయి, మీకు ఏమవుతున్నాయి మరి మరి మీరెందుకు మా కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? అంటే మేము మనుషులం కావా, మీరే మనుషులా? మరి మా మీద ఏమైనా ఇలాంటి వాళ్ళ కంప్లైంట్ మీరు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీ కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మా గవర్నమెంట్ లో ఎవరు కంప్లైంట్ తీసుకోలే వాళ్ళ ఇలా అక్రమంగా కేసులు ఎప్పుడు బనాయించలేదు. అనవసరంగా సోషల్ మీడియా మీద ఇలా కేసులు పెట్టి స్టేషన్లు తిప్పించడం, జైల్లో పెట్టడం ఇలాగ ఎప్పుడు కూడా మా గవర్నమెంట్ లో ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంది. 2022 సంవత్సరంలో అంటే నేను ఒక సబ్జెక్ట్ మీద కలెక్టర్తో ఏదో గట్టిగా మాట్లాడానని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఉంది. కావాలంటే ఎఫ్ఐఆర్ కాపిస్తాను. నేను ఎమ్మెల్సీగా ఉండగా గవర్నమెంట్లో ఉండగా నా మీద కంప్లైంట్ ఏంటి? నేరం చేస్తే తప్పు చేస్తే అది తప్పు అనిపిస్తే పోలీసు వారికి అధికారం ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, 2.5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఉన్నాను, ఇప్పుడున్నాను. నేనేమైనా అక్రమ సంపాదన చేశానా? భూదందాలు చేశానా? దోపిడీలు చేశానా? ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? దమ్ముంటే తీయండి, తీసి ఇమీడియట్గా నన్ను అరెస్ట్ చేయండి. నేను సవాల్ చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి. ఇది ధైర్యం అంటే, ఇది దమ్ము అంటే. అంతేకాని 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్ని చెప్పు చూపించాను. చూపించాను. అప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రులకు చెప్పు చూపించలేదా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వెంత, నీ బ్రతికెంత అనలేదా? నీ స్థాయి ఎంత అనలేదా? మరి వైసీపీ నా కొడకల్లారా చెయ్యికి అందే దూరం వస్తే కొట్టిపడేస్తాను అనలేదా? ఇదంతా సూక్తి ముక్తావడా? దీనిపైన మరి ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు ఆయన్ని? ఎందుకు ఆయన పైన కేసు కట్టకూడదు? మరి నేను చెప్పు చూపించడం తప్పు అయితే మరి పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకు చెప్పు చూపించాడు కదా. అప్పుడు మీరు కేసు పెట్టొచ్చు కదా, మళ్ళీ మీరు చెప్పు చూపించడం. అరే మేము ఇప్పుడు కేసు పెడితే తీసుకోవట్లేదు, అదే చెప్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అప్పుడే మీరు కేసు పెట్టుంటే చాలా కేసులు అయినాయి, చాలా కేసులు కూడా అయినాయి. మేము ఇలాగ ఎప్పుడు కూడా చట్టాన్ని మా చేతిలో తీసుకోలేదమ్మా. మా వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మేము చట్టాన్ని చాలా గౌరవంగా చూసేవాళ్ళం, ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా చేయట్లేదు. వాళ్ళ కాలు కింద చెప్పుల్లా పెట్టుకొని పోలీసుల్ని అనవసరంగా మా కార్యకర్తల మీదకి వెళ్ళడం, మా కార్యకర్తలను అరెస్టులు చేయించడం, మా కార్యకర్తల మీదకి వచ్చి చంపడానికి వచ్చినా సరే అవతల వాళ్ళని పట్టించుకోకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తూ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మేము అధికారంలో ఉండేటప్పుడు ఇవేమీ జరగలేదు. సో ఆ విధంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ చెప్పాము. కనీసం నా కంప్లైంట్ కూడా తీసుకోలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, అసలు తీసుకోలేదు దాన్ని.